ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే ఫ్రెంచ్ ఫ్రైస్ని ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. లెట్స్ మేక్. ముందుగా మనం 2 పెద్ద సైజు బంగాళదుంపలను తీసుకుని వాటిని పైన ఉన్న తొక్కంతా కూడా చెక్కుకుందాము. సో ఇప్పుడు మనం ఫ్రెంచ్ ఫ్రైస్కి తగ్గట్టుగా మనం బంగాళదుంపని పీసెస్ కింద కట్ చేసుకుందాం. సో నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా మీరు ఈ పీసెస్ని ఈ విధంగా కట్ చేసుకోండి. ఎగ్జాక్ట్గా మనం రెస్టారెంట్ స్టైల్లో మనకి ఫ్రెంచ్ ఫ్రైస్ రావాలి అని అంటే పీసెస్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి. చూసారా సైజ్ ఏ విధంగా కరెక్ట్గా కట్ అయినాయో. సో మీరు కూడా ఇదే విధంగా కట్ చేసుకోండి. ఇప్పుడు ఒక పెనం పెట్టుకుని దాంట్లో వాటర్ వేసుకుని ఫుల్గా ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్న పొటాటోస్ని వేసి దీంట్లో ఓ చిటికెడు సాల్ట్ అంటే చిటికెడు పసుపు వేసుకుని వీటిని బాగా కలుపుకొని ఇప్పుడు మనం వీటిని హాఫ్ బాయిల్ చేసుకోవాలి. వీటిని మనం పర్ఫెక్ట్గా హాఫ్ బాయిల్ మాత్రమే చేసుకోవాలి. ఫుల్గా ఉడికింది అనుకోండి మెత్తగా అయిపోతుంది పీస్ అదిని. సో అప్పుడు ఫ్రెంచ్ ఫ్రైస్ అనేవి కూడా మనకి సరిగ్గా రావు. ఒకసారి కత్తితో ఇలా ఈ విధంగా ఘాట్లు అవి పెట్టుకుంటూ ఒకసారి చెక్ చేసుకుని హాఫ్ బాయిల్ అయ్యిందో లేదో చూసుకుని దించుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని దాంట్లో వాటర్ వేసుకుని ఆల్రెడీ మనం బాయిల్ చేసుకున్న ఫ్రెంచ్ ఫ్రైస్ ఉన్నాయి కదా, సో వాటిని ఇందులో వేసుకుని ఒక 2 మినిట్స్ ఇందులో ఉంచాలి. సో ఇలా ఉంచడం వల్ల ఏంటంటే ఫ్రెంచ్ ఫ్రైస్ అనేవి బాగా మెత్తబడిపోవు, అలాగని గట్టిగానే ఉండవు. సో పర్ఫెక్ట్గా ఉంటాయి. అప్పుడు మనం ఫ్రెంచ్ ఫ్రైస్ బాగా ఈజీగా చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఒక క్లాత్ తీసుకుని దాని మీద ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ వేసుకుని వీటిలో ఉన్న తడి ఏదైతే ఉందో తడిపోయే వరకు ఒకసారి మనం క్లీన్ చేసుకోవాలి. సో తడంతా ఆరిపోయిన తర్వాత దీన్ని ఒక బౌల్లో తీసుకుని దీంట్లోనే ఒక 3 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసుకుందాం. ఫుల్గా మొత్తం అంతా ఫ్రెంచ్ ఫ్రైస్కి బాగా పట్టేటట్లుగా కోట్ చేసుకోవాలి మనం. చూడండి నేను వీడియోలో చూపిస్తుంటాను మీకు. ఈ విధంగా మొత్తం కలుపుకుంటూ మొత్తం ఫ్రెంచ్ ఫ్రైస్ అయ్యి కూడా ఎక్కడ ఇరిగిపోకుండా ఈ విధంగా ఫుల్గా కలుపుకోవాలి. చూడండి ఫ్రెంచ్ ఫ్రైస్కి కోటింగ్ అయితే ఎలా పడిందో. ఫ్రెంచ్ ఫ్రైస్ అయ్యి రెడీ అయిపోయినాయి కదా. ఇప్పుడు మనం పెనం మీద డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకుని ఆల్రెడీ మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫ్రెంచ్ ఫ్రైస్ని వేసుకుని బాగా ఫ్రై అయ్యేటట్లు చూసుకోవాలి. లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత వీటిని తీసుకుంటే ఎంతో టేస్టీగాని ఈజీగా తయారయ్యే ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ అయిపోయినట్టే. మీరు కూడా పర్ఫెక్ట్గా ఫ్రెంచ్ ఫ్రైస్ చేయాలనుకుంటున్నారా? అయితే మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.